రాష్ట్రాన్ని నిండా ముంచిన వరుస తుఫాన్లు అన్నదాతను కోలుకోకుండా దెబ్బతీశాయి. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లడంతో రైతన్నకు దిగులే మిగిలింది. కానీ వరుస వర్షాలతో 2 మీటర్ల వరకు పెరిగిన భూగర్భ జలమట్టం రానున్న సీజన్లపై ఆశలు చిగురిస్తోంది. గత ఏడాది కరువుతో పోలిస్తే ఈ సీజన్ పరిస్థితి బారిందని భూగర్భ జలాల శాఖ అక్టోబర్ నివేదికలో తెలిపింది. కోస్తాంధ్రలో ప్రజెంట్ సీజన్లో 13 జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో 2 మీటర్లు తవ్వగానే నీరు వస్తున్నట్లు తెలిసింది. కానీ రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు 20 మీటర్ల కన్నా లోతుగా ఉన్నట్లు పేర్కొంది. కోస్తాలో 15% అధిక వర్షపాతంతో గ్రౌండ్ వాటర్ 1.32 మీటర్లు, రాయలసీమలో 4%తో 2.27 మీటర్లు, తెలంగాణలో 31% అధిక వర్షాలతో 2.44 మీటర్లు నీరు పైకొచ్చింది. గత 5 నెలల్లో రాష్ట్రంలోని బావులను పరిశీలిస్తే భూగర్భ జలమట్టం పెరిగినట్లు తెలుస్తోంది. మేలో 20% ఉన్న భూగర్భ జలాలు 55%కి చేరుకున్నాయి. రాష్ట్రానికి భారీ నష్టం మిగిల్చిన తుఫాన్ల కారణంగా భూగర్భ జలాలు పెరిగాయి. సాగు, తాగునీటికి భరోసా ఇస్తున్నాయి.